అపర్ణాదేవి రాజుకి నిజం చెప్పటంతో రాజు అది విని తట్టుకోలేక స్పృహ కోల్పోయి కింద పడిపోతూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే హాస్పిటల్‌కి తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ చెక్ చేసి బయటకు వస్తూ ఉండగా, "ఏమయింది? నా కొడుకు బాగానే ఉన్నాడు కదా!" అని చెప్పేసైతే డాక్టర్‌ని అపర్ణాదేవి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే, "అతను బాగానే ఉన్నారు. ఇప్పుడు స్పృహలోకి కూడా వచ్చారు. మీరు వెళ్లి చూడొచ్చు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే రాజు దగ్గరికి వెళ్ళి రాజ్ అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే, "కళావతి ఇప్పుడు ఎలా ఉందమ్మా? నేను స్పృహలోకి రాగానే నేను మొట్టమొదటిసారిగా కళావతినే చూడాలి అనుకున్నాను. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎలా ఉంది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి రాజుకి గతం గుర్తొచ్చేసిందా? అని చెప్పేసైతే అనుకుంటూ రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "నాకు కళావతిని చూడాలని ఉంది. ఎక్కడ ఉంది? నేను కళ్ళు తెరిచేసరికి తనే నా ముందు ఉంటుందనుకున్నాను. కానీ లేదేంటి? ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడ ఉంది?" అని చెప్పేసైతే క్వెషన్స్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, "ఇదిగో కళావతి ఇక్కడే ఉంది" అని చెప్పేసైతే అంటూ కళావతిని చూపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు కళావతి దగ్గరికి వెళ్ళి, "ఏంటి కళావతి? ఎందుకు ఇంత బాధపడుతున్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు కదా!" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "ఇక మీదట మీ చెయ్యి ఎప్పుడూ వదలనండి" అని చెప్పేసైతే అంటూ రాజు చెయ్యినైతే చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "కళావతి, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా? నువ్వంటే నాకు ప్రాణం కళావతి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "ఇక మీదట నిన్ను ఎప్పుడు నేను వదిలిపెట్టను, వదులుకోను కళావతి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య కూడా, "అవునండి, నేను కూడా మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టను. మీ చెయ్యిని ఇలా గట్టిగానే పట్టుకొని అంటిపెట్టుకొని ఉంటాను" అని చెప్పేసైతే మాట ఇస్తూ ఉంటుంది. అదంతా విని యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఇలా జరిగింది?" అని చెప్పేసైతే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది.